ఇక కేరళలో గత వారం మునిగిపోయిన షిప్తో మహా ప్రమాదం ముంచుకు వచ్చింది. కంటైనర్ల నుంచి కేరళ తీరానికి నూడిల్స్ అనే అతి చిన్న ప్లాస్టిక్ పదార్థాలు కొట్టుకు వస్తున్నాయి. మునిగిపోయిన షిప్లోని కంటైనర్ల ద్వారా ఇవి లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నూడిల్స్ ని జలచరాలు తీసుకుంటే తద్వారా జీవ వైవిధ్యం దెబ్బతినడమే కాదు, తీర ప్రాంతంలోని మనుషులకు కూడా యమ డేంజర్ అంటున్నారు. ఇంతకీ ఏంటి నూడిల్స్ అంటున్నారా? ఈ స్టోరీ చూడండి. కేరళలో మునిగిన షిప్తో మహాముప్పు. జీవ వైవిధ్యమే కాదు, చుట్టుపక్కల ఆహారం కూడా కలుషితమయ్యే ప్రమాదం. లైబీరియాకు చెందిన భారీ షిప్ గత వారం కేరళకి దగ్గరలోనే ప్రమాదవశాత్తు మునిగిపోగా ఇప్పుడు అది మరో రూపంలో ముప్పుకి దారితీసేలా ఉంది. MSC ఎల్సా 3 అనే ఈ షిప్ మునిగిపోవడంతో ప్రమాదకర రసాయనాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అలా కలిసిపోతున్న వాటిలో మోస్ట్ డేంజరస్ గా నూడిల్స్ అనేవి ప్రమాదకర పదార్థాలుగా మారాయి. చాలా చిన్న చిన్న ప్లాస్టిక్ పెల్లెట్స్ రూపంలో ఉన్న పదార్థాలే ఈ నూడిల్స్. ఇప్పటికే కొచ్చివేళి, తుంబా, వెట్టుకాడు ప్రాంతాల్లో బయటపడుతున్నాయి. పైగా ఇవి చూడడానికి చేపల విసర్జకాలలా ఉండడంతో అస్సలు అనుమానం కూడా కలుగదు. ఈ నూడిల్స్ తిరువనంతపురం తీరంలో కొన్ని కంటైనర్లు క్రాష్ అవడంతో బయటపడినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నూడిల్స్ ఎలా ప్రమాదకరం అంటే వీటినే సముద్రంలో జలచరాలు మింగడం, ఆ తర్వాత అవి వాటి శరీరాల్లో కలిసిపోవడం జరుగుతుంది. అలాంటి చేపలు, రొయ్యలను ఆహారంగా తీసుకుంటే ఈ ప్రమాదకర ప్లాస్టిక్ పెల్లెట్స్ మనుషుల శరీరాల్లోకి చేరుతాయి. తద్వారా శరీర భాగాలు, అవయవాలు దెబ్బతింటాయి. 1 నుంచి 5 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ ప్లాస్టిక్ పెల్లెట్స్ ని బాగా మెల్ట్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ గా తయారు చేస్తూ ఉంటారు. మనకి సాధారణంగా కనిపించే ప్లాస్టిక్ ఉత్పత్తులు కనీసం 1000 నుంచి 10,000 సంవత్సరాల వరకు నాశనం కావు. అంత కఠినమైన ఈ నూడిల్స్ శరీర భాగాల్లోకి చేరడం చాలా సులభం. కానీ వాటిని వడపోయడం మాత్రం చాలా చాలా కష్టం. కేరళ తీరంలో కొట్టుకొచ్చిన నూడిల్స్ లో డెన్సిటీ పాలీఇథిలిన్, హై డెన్సిటీ పాలీఇథిలిన్ రకపువి. ఈ రెండూ కూడా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి వాడేవి. అందుకే ఈ సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు పరిశోధకులు, శాస్త్రవేత్తలను బెంబేరెత్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 2,30,000 టన్నుల నూడిల్స్ సముద్రంలో కలుస్తూ ఉంటాయని అంచనా. వాటికి ఉన్న తేలిక బరువు ద్వారా 1000 కిలోమీటర్లు గాల్లో ప్రయాణిస్తాయి. సముద్రపు పక్షులు, చేపలు సహా ఇతర సముద్ర జీవులన్నీ వీటిని ఆహారం అనుకుని తీసుకుంటాయి. ఇప్పుడు లైబీరియా నుంచి కేరళ సముద్ర తీరానికి వచ్చి మునిగిన MSC ఎల్సా 3 షిప్ లో 640 కంటైనర్లు ఉన్నాయి. వాటిలో 13 కంటైనర్లలో డేంజరస్ కెమికల్స్, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 85 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫర్నెస్ ఆయిల్ ఉంది. ఇప్పుడివి సముద్రంలో కలిసిపోతున్నాయి. దీంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపుకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అంతేకాదు సముద్ర జలాల్లో ఇంధనం లీకేజ్, దాని పరిధిని లెక్కించడానికి స్పెషల్ ఫ్లైట్ ని రప్పించారు. సాక్ష్యం అనే ఓడని కూడా సముద్రంలోని జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండేందుకే వినియోగిస్తున్నారు.